డిగ్రీ కళాశాల ఆర్ట్స్ మరియు కామర్స్ ఆదిలాబాద్. తెలుగు జిజ్ఞాస ప్రాజెక్ట్. నా పేరు దివ్య. అంశం శ్రీనాథుడి పాఠంలోని గుణనిధి కథ. తెలుగు సాహిత్య చరిత్రలో గొప్ప కవి పండితుడు శ్రీనాథుడు. సంస్కృత ఆంధ్ర అసామాన్యమైన ప్రతిభ కలవాడు. క్రీస్తు శకం 15వ శతాబ్దానికి చెందిన కవిగా ఇతన్ని గుర్తిస్తారు. అనగా పురాణ యుగానికి ప్రబంధ యుగానికి మధ్యకాలంలో శ్రీనాథుడు జీవించి తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేసినాడు. జీవించి యుగాన్ని కావ్యయుగం అని చెప్తూ ఇతని కావ్యయుగ కర్తగా సంబోధిస్తారు. ఇతని తల్లి భీమాంబ, తండ్రి మారయ్య మాతుడు. నా తర్వాత దివ్య. నా పేరు దివ్య. శ్రీనాథుడు యొక్క బిరుదులు: కవి సార్వభౌమ, బ్రహ్మీదత్త, వరప్రసాదుడు, సకల విద్య సనాతనుడు, ఈశ్వరార్చన, కళాశీలుడు మొదలైనవి ఈయన యొక్క బిరుదు. నా తర్వాత హర్షిత. నా పేరు ఆశ్రిత. శ్రీనాథుడి రచనలు: మరుతరాజ్ చరిత్ర, శాలివాహన సప్తశతి, పాండితరాధ్య చరిత్ర, శృంగార నైషధం, హరవిలాసం, భీమేశ్వర పురాణం, కాశీఖండం, శివరాత్రి మహాత్మ్యం, పల్నాటి వీర చరిత్ర, క్రీడాభిరామం. శ్రీనాథుడి చాటువులు: శ్రీనాథుడి సందర్భానుసారంగా ఆశువుగా చెప్పిన పద్యాలు, చాటువులు. వీటి వలనే శ్రీనాథుడు జీవించిన కాలమాన పరిస్థితులు, అతను రచించిన కృతులు ఈనాటి సమాజం అన్ని విషయాలను కళ్ళకు కట్టినట్లు కనిపిస్తాయి. అవే కాకుండా శ్రీనాథుడి సందర్భానుసారంగా ఆశువుగా చెప్పిన చాటువులు అసంఖ్యంగా ఉన్నాయి. ఇంకా నందనందన చరిత్ర, ధనుంజయ విజయం, రామాయణ పాటలు మొదలైన రచనలు లభించడం లేదు, కాలగర్భంలో కలిసిపోయినవి. నా తర్వాత అజయ్. సౌగన్య అజయ్ కుమార్. గుణనిధి కథ. శ్రీనాథుడు రాసిన కాశీఖండం గ్రంథంలోని చతుర్థాశ్వాసంలో గుణనిధి కథ ఉంటుంది. ఈ కథ ద్వారా విద్య యొక్క పరమార్థం నిరూపించబడుతుంది. విద్యావంతునికి సమాజంలో గౌరవం లభిస్తుంది. కానీ పామరుడు చదువులేక దుర్వసనాల వలన వారి జీవితం వారికి పనికిరాకుండా పోతుందని, సంఘంలో గౌరవాధారాలు లభించవని సమాజం చిన్న చూపు చూస్తుందని గుణనిధి కథ ద్వారా తెలుస్తున్నది. గుణనిధి కథ సంస్కృతంలో చాలా చిన్నది. శ్రీనాథుడు కాశీఖండాన్ని తెలుగులో అనువాదం చేసే నాటికి 15వ శతాబ్ది నడుస్తూ ఉన్నది. శ్రీనాథుడు ఈ కథను తన కాలానికి అనుగుణంగా మలిచినాడు కనుక అందులో ఇంకొంత కలపవలసిన అవసరం ఏర్పడింది. అందువలన శ్రీనాథుడు కాశీఖండంలో ఈ కథను పెద్ద కథగా మార్చినాడు. గుణనిధి తల్లి సౌమితమ్మ, తండ్రి యజ్ఞదత్తుడు. అతడు రాజస్థానాల్లోనూ సమాజంలోనూ అపారమైన గౌరవాధారాలు పొందుతూ మహాపండితునిగా చలామణి అవుతూ అనంతమైన ధనరాశులకు అధిపతిగా జీవిస్తుంటాడు. యజ్ఞదత్తుని జీవితం పూలపాన్పు వలె విరాజిల్లింది. కానీ తన కొడుకు గురించి పట్టించుకోడు. తన ఏకైక సంతానమైన గుణనిధి తల్లి గారాభం వల్ల పూర్తిగా చెడిపోతాడు. దుర్వాసనాల వలన చెడిపోయిన గుణనిధికి విద్య యొక్క విలువ తెలియదు. తెలిసి వచ్చే సమయానికి ఏమీ చేయడానికి మిగలలేదు. నా తర్వాత సమీక్ష. గుణనిధి అసలు నిజ స్వరూపం తన తండ్రికి తెలిసిన విషయం కనుక గుణనిధి తల్లి చేసిన గారాభం వలన చెడిపోయినాడు. ఈ విషయం తండ్రికి తెలిస్తే దండిస్తాడనే భయంతో కొడుకును వెనకేసుకు వస్తుంది. అందువలన గుణనిధి విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ లోకంలోని అన్ని వ్యసనాలకు అలవాటు పడి తల్లి వద్ద నుండి డబ్బులు వసూలు చేసేవాడు. చివరికి ఆమె శరీరం మీదున్న బంగారాన్ని తీసుకొని పోయి తన వ్యసనాలకు వాడుకునేవాడు. ఒక వ్యక్తి చేతికున్న వజ్రపు టుంగురాన్ని చూసిన యజ్ఞదత్తుడు ఇది తనకు రాజుగారు బహుకరించినదిగా తెలుసుకుంటాడు. ఆ వ్యక్తి భయపెట్టి ఈ ఉంగరం నీకెలా దొరికిందని గర్దిస్తాడు. నీ కుమారుడు ఈ ఉంగరాన్ని జూదంలో పందెంగా పెడితే నేను గెలుచుకున్నాను అని చెప్పడమే గాక, అయ్యా మీరు యజ్ఞయాగాలు చేయడంలో ఎంతటి గొప్పవారో మీ కుమారుడు అన్ని వ్యసనాలలోనూ అంతటి గొప్పవాడు అని వెటకారంగా మాట్లాడతాడు. అప్పటి వరకు యజ్ఞదత్తునికి ఈ విషయాలేవి తెలియవు కనుక అతడు బిత్తరపోతాడు. కోపంతో యజ్ఞదత్తుడు ఇంటికి వచ్చిన తర్వాత కుమారుణ్ణి మందలించి ఇంటి నుండి బయటకి వెళ్ళగొట్టడమే గాక తన కుమారుడు చనిపోయినాడని పిండ ప్రదానం కూడా చేస్తాడు. గుణనిధి ఇంటి నుండి బయటకి వచ్చిన తర్వాత ఆకలి దప్పులకు తట్టుకోలేక గుడిలో ప్రసాదము దొంగలించాలనుకుంటాడు. యాదృచ్ఛికంగా ఆ రోజు శివరాత్రి కావడం, ఆకలి బాధతో రాత్రంతా జాగరణ చేయడం, అనుకోకుండా ఆ రోజు ఉపవాసం ఉండడం, దైవ సన్నిధిలో గడపడం వలన గుణనిధికి అపారమైన పుణ్యం లభించింది. చివరికి ప్రసాదం దొంగిలించినాడని భక్తులు చితకబారినందున గుణనిధి మరణించారు. నా తరువాత కృష్ణవేణి. నేను కృష్ణవేణి. గుణనీతి వంటి వారికి లభించవలసిన శిక్ష ఎటువంటిది? గుణనీతి చేసిన పాపాల చిట్ట ప్రకారం అతను నరకానికి వెళ్ళవలసి ఉంటుంది కనుక యమభటులు చేరుకుంటారు. కానీ శివరాత్రి పర్వదినం ఉపవాసాలు, జాగరణాలు ఫలితంగా అతన్ని కైలాసానికి తీసుకొని వెళ్ళడానికి శివభటులు వస్తారు. అతను చేసిన పాపాల వలన నరకానికి తీసుకొని వెళ్ళడమే కాక న్యాయమని యమభటులు వాదిస్తారు. వాద వివాదాల తర్వాత చివరికి గుణనీతి కైలాసానికి వెళ్తాడు. ఇది కథ. ధన్యవాదాలు.